ధన్యత ఏంటంటే బైబిల్ ప్రకారం దేవుడు ఎవరిని దీవిస్తాడు? దేవుడి దీవెన అంటే ఏంటి? పవిత్రంగా బ్రతుకుట, దేవుడు మెచ్చే రీతిలో నీతితో బ్రతుకుట. ఇది దేవుడి యొక్క దీవెన. నాకు గాడ్స్ బ్లెస్సింగ్ కావాలి. ఈ రోజున ఆశీర్వాదపు సభలను పెడుతున్నారు. అక్కడ ఆశీర్వాదం అంటే దాని యొక్క అర్థాన్ని మార్చేశారు. ఆశీర్వాదం అంటే ఏంటి? రోగం పోవడం. ఆశీర్వాదం ఏంటంటే ఏంటి? పెళ్లి కావడం. ఆశీర్వాదం అంటే ఏంటి? అప్పు తీరడం. ఆశీర్వాదం అంటే ఏంటి? ఉద్యోగం రావడం, ఇల్లు కట్టడం, బండి కొనడం, వీసా దొరకడం, బిడ్డ పుట్టడం, వాడికి పెళ్లి చేయడం, కోర్టు కేసు కొట్టించేసుకోవడం. ఇది ఆ బ్లెస్సింగ్. బైబిల్ ప్రకారం అది బ్లెస్సింగ్ అని బైబిల్ చెప్పట్లేదు. గాడ్స్ ఫేవర్ ఏంటి అంటే నువ్వు నీతిగా, పవిత్రునిగా, నీ యొక్క నీతి వస్త్రం ఏదైతే ఆయన నీకు ఇచ్చాడో దాన్ని తొడుక్కొని ఎవడి ఎదుట నీ దిశమొల అంటే నీ నడుము నగ్నంగా కనపడకుండా ఉండుట, అది బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ కోసం ఎంతమంది బ్లెస్సింగ్ ఫెస్టివల్, బ్లెస్సింగ్ మీటింగ్లు పెడుతున్నారు. అండ్ ఈ యొక్క ఒక రోజున ఆయన ముందు, లోకమంతటి ముందు ఇది పోయేటువంటి వారు ఈ రోజున కారు ఉంది, బిల్డింగ్ ఉంది, భార్య ఉంది, బెడ్ ఉంది అంటే ఏంటి? రేపు అందరి దిశమొల లోకానికి చూపిస్తాడు ఆ మీటింగ్ పోతే. So one is blessed and stays awake and keeps his clothes. అది రియల్ బ్లెస్సింగ్. సో ప్రభు వచ్చినప్పుడు ఆయన నిన్ను నకసిక పర్యం చూసినప్పుడు నీవు ఎలాంటి పరిస్థితిలో ఉండాలి? సింపుల్ గా ఈ రోజున కూడా మీరు లాజిక్ నే ఉపయోగిస్తే ఈ రోజంతా కూడా పోర్నోగ్రఫీతో ప్రపంచంలో ఎక్కడ లేనంత మంది తమ దేహాలను నగ్నంగా ఫ్రీగా చూపిస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇంకా చాలా చాలా దారుణమైనవి, చెప్పుకోలేనటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. కొన్ని మరి యాప్స్ తయారు చేశారు. మీరు దాంట్లో మెంబర్ అయి డబ్బు కడితే రియల్ గా అవతల వ్యక్తి మీ ముందే బట్టలన్నీ ఒలిచేసి ఓపెన్ గా చూపించుకుంటారు. ఇలాంటి నీచమైనటువంటి సమాజంలో కూడా మనం ఇంకా బట్టలు వేసుకుంటున్నాం. ఎందుకు? ఎందుకంటే ఇంకా కాస్తో కూస్తో సిగ్గు అనేది ఉంది, ఇంకా కాస్తో కూస్తో మానం అనేది ఉంది. సో దేవుడు అంటున్నాడు ఆ రోజున దిశమూల కనబడుతుంది అంటే నీవు నగ్నంగా కనబడతావు. గుర్తుందా? ఫస్ట్ టైం దేవుడు వచ్చినప్పుడు నగ్నంగా ఇద్దరు కనపడ్డారు. ఎక్కడ కనపడ్డారు? తోటలో కనపడ్డారు. ఏదో కప్పుకున్నారు, ఆయన దగ్గరికి రాలేక ఆయనే కప్పాల్సి వచ్చింది. సో అది రియల్ బ్లెస్సింగ్. మనం ఆయన కోసం ఎదురు చూడడం, కనిపెట్టడం, ఇది కేవలం ట్రిబులేషన్ సెయింట్లు ఆ సమయంలో ఉన్నటువంటి ఆ యొక్క శ్రమల కాలపు పరిశుద్ధులకు మాత్రమే కాకుండా ఏ సమయంలో ఉన్నవారైనా కూడా ఇదే పద్ధతిలో ఉండే ఒక ప్రక్రియను దేవుడి వాక్యము మనకు చూపిస్తోంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మీరు చూస్తే 18వ వచనంలో ప్రభు అంటాడు, నీ దిశమూల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు నా దగ్గర కొనుక్కో అంటాడు. అక్కడ సంఘంతో చెప్తున్నాడు. సో ఈ రోజున సంఘములో అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే మీరు మీ యొక్క దిశములో కనబడి సిగ్గుపడకుండా ఆయన యొద్ద నీతి వస్త్రాలు, తెల్లని వస్త్రాలు కొనుక్కొని కప్పుకోండి.